ఏసైని నమ్ముకో, ఏసైని నమ్ముకో, ప్రార్థన చేసుకో. ఏసయ్య నీ బిడ్డలందరినీ దీవిస్తారు. ఏసయ్య సరేనా? ఓకే. ప్రభు నమ్ముకున్నావా? ప్రభు నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు. ఓకేనా? ఓకే తల్లి, ఉంటాను. సువార్త చెప్పడానికి వచ్చాం మీ ఊరికి. ఉంటాను. వచ్చారా? మీరు రండి చర్చ్కి. ఓకే, ప్రైజ్ లార్డ్. అభి మినిస్ట్రీస్, ABHI మినిస్ట్రీస్ అని కొడితే వచ్చేస్తాయి. మన షార్ట్ వీడియోస్ ఉంటాయి, విజువల్స్ ఉంటాయి, ఫాలో అవ్వండి. ఇప్పుడు రండి, వాక్యం ఉంటుంది. మన పాపం పోవాలంటే యేసయ్యను నమ్మాలి. యేసే మార్గం, ఆమేన్. యేసే జీవం, యేసే జీవం. యేసే సత్యం, యేసే సత్యం. యేసే మోక్షం, యేసే మోక్షం. యేసులోనే విడుదల. ఆమేన్. మాస్టర్ గారు నిర్మలరాజు గారు ఒక పాట పాడతారు. ఎంతకాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు, ఎంతకాలము దేవుడే లేడని బ్రతుకుచుందువు. యేసునినే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును. యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్యే నీ రక్తము కాచి చేర్చును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలమై దేవుని నీవు దుఃఖపరతువు. యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను. बोलो यीशु महाराज की, बोलो कृष्ण महाराज की, बोलो यीशु महाराज की, बोलो कृष्ण महाराज की. ఈ పాపం పోవాలంటే, పాపం పోవాలంటే, ఈ శాపం పోవాలంటే యేసుని నమ్ముకోండి. మారడం బట్టలు లేదు, గుండు మారడం లేదు. మనసు మారలన్నా, నీ బుద్ధి మారలన్నా, నీ మనసు మారలక్క, నీ బుద్ధి మారలక్క. అమల్లారవో అకల్లార, అమల్లారవో అకల్లార, ఈ వార్త వినరండే, యేసయ్యను నమ్ముకోండి. ఈ వార్త వినరండే, యేసయ్యను నమ్ముకోండి. ఈ వార్త వినరండే, యేసయ్యను నమ్ముకోండి. రాజుల రాజుకే, త్వరగా రాను యేసుక్రీస్తు ప్రభువారికే. దేవా, ఈ ప్రాంత సేవకులంతా కలిసి ఈ గ్రామంలో అడుగుపెట్టుట రాక మీ నామాన్ని ప్రకటించి ప్రార్థించుటలో గ్రామం పల్లె గనుక సత్యక్షేమములుగా నానాటికి ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. దేవా తండ్రి, ఇంతవరకు పాడే ప్రతి పాట వ్యర్థము కాదు, మాట ప్రార్థన నాయన తండ్రి. ప్రకటించేది ప్రతిది కూడా లోకంలో ఏదైనా వ్యర్థమవుతుంది, కానీ క్రీస్తునందు ప్రయాసం వ్యర్థము కాదు. కథను వారు తిరులు ప్రభు కార్యాభివృద్ధి ఇంకా ఆసక్తి కలిగిన వారిని ఆసక్తిని బంధించి పరిచర్య జరిగిస్తుండగా ఈ గ్రామాన్ని వచ్చి ప్రకటించి ప్రార్థించి ఏకేపించిన వారందరూ ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. తల్లిగారు, తండ్రి గారు, ఈ ఊరు ప్రాంతంలో క్రొత్తూరులో నివసిస్తున్న నా సహోదరులందరికీ కూడా ప్రభు పేరుతో మీ అందరికీ వందనాలండి. మరి కొత్తూరు ఈ వంగర మండలంలో, ఏ మండలం అండి? గరుడుబెల్లి మండలంలో, గరుగుబెల్లి మండలంలో ఉన్న ఈ కొత్తూరు గ్రామంలో ఉన్న నివాసులందరికీ కూడా యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఇదిగో ఇక్కడ ఇంతమంది దైవ సేవకులు, ఇంచుమించు 50-60 మంది సేవకులు కూడి మీ గ్రామం గురించి ప్రార్థించడానికి వచ్చాం. యేసును నమ్ముకుంటే మీకు మొదట రక్షణ కలుగుతుందని, మన పాపముల నుంచి విడుదల పొందుకుంటామని, మనందరి కోసము ఆయన మరణాన్ని గెలిచి మన పాపమును కడిగిన ఆ సువార్తను మీకు ప్రకటిస్తున్నాం. గమనించండి అమ్మా, మన పాపదోషములంటే ఏదో పెద్ద పెద్ద దుర్మార్గమైన పనులు మనము చేసామని కాదు, కానీ
మన జీవితంలోనే చిన్నప్పటి నుంచి అనేకమైన పాపములు మోస్తున్నాం. మన బిడ్డలు భవిష్యత్తు బాగుండాలా, పల్లెటూరులో మన బతుకులు బాగుండాలా, ఉన్నతమైన చదువుల్లో చదువుకొని మంచి జీవితం కలిగి ఉండాలా. మన చేతి ఫలం అంటే మీరు వ్యవసాయం చేస్తున్నారు, పాడి పంట అనేది సుభిక్షంగా ఉండాలా. చేతి పనిని దీవించాలంటే ప్రభువే మనల్ని ఆశీర్వదించాలా. మనకి ఉండాల్సింది ప్రభుత్వ ఆశీస్సులు కాదు, మన దేవుని ఆశీస్సులు ఉండాలా. వర్షాధారం కలిగి ఉండాలా. ఏ తెగులు మన గుడారంకి సమీపించకుండా, మన ఊర్లోకి ఏ రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా మనం ఉండాలా. ఇవన్నీ జరగాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోండి అమ్మా. మీ కుటుంబాల్లో మొదట పాపము నుంచి విడుదల, రక్షణ కలుగుతుంది. రెండవది, మన జీవితానికి అవసరమైన ప్రతి అవసరత, మనకు అన్ని అవసరతలు దేవుడు తీరుస్తాడు. అన్నిటికన్నా మించి నేను కోరుకునేది ఏంటంటే, మనం కష్టపడేది మన భవిష్యత్తు తరం బిడ్డలు దీవించబడాలని, మన పిల్లలు దీవించబడాలి, మీ కొడుకులు మీ కూతుర్లు స్థిరపడాలి, ఇంకా బలహీనులుగానే ఉండకూడదు, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి, ఉన్నతమైన పరిస్థితుల్లోకి అందరూ ఎదగాలి. మన బిడ్డలు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి, కలెక్టర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, మరి దేశాన్ని పరిపాలించే నాయకులు అవ్వాలి, ఇంకా ఉన్నతమైన స్థితిలోకి ఎదగాలి. అలాగనే మీ కుటుంబాలన్నీ దీవించబడాలని మీ ప్రాంతాల్లో మేము చర్చిల్లో ప్రార్థన చేస్తాం. అమ్మలారా, అయ్యలారా, మీ ప్రాంతంలో ఉన్న ఈ చర్చికి రండి. మీకు ఎటువంటి ప్రార్థన కావాలన్నా ఇదిగో ఇక్కడ అనేక మంది దైవ సేవకులు ఉన్నారు. మీ గురించి దివారాత్రములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. వారు జీవితంలో అనేక వృత్తులు చేసుకోవచ్చు. మీకంటే ఉద్యోగాలు ఉండొచ్చు, మీకంటే వ్యవసాయాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. దైవ సేవకులకి ఏ ఆధారం లేదు, కేవలం దేవుడే ఆధారం చేసుకొని ఊరికి నుంచి మీ ప్రాంతాలకు వచ్చారు. ఎందుకంటే మీ గురించి ప్రార్థన చేయడానికి, మీ గురించి విజ్ఞాపన చేయడానికి, మీ మేలు కోరికి మీ కుటుంబాలకి ఆశీర్వాదం కలగాలని మీ మేలు కోరి ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ సంఘాలు ఉన్నాయి. ఏ ఊర్లో అయితే క్రీస్తు సంఘం ఉందో ఆ ఊరు దీవించబడుతుంది. ఆమేన్.